నమస్తే. మిద్దె సాగుదారులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. కుక్కపిల్ల, సబ్బుబిల్ల, అగ్గిపుల్ల కాదేది కవిత కనర్హమన్నారు కవి శ్రీశ్రీ. అదేవిధంగా మనసు పెట్టి చూస్తే మిద్దె సాగుకు పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదని రుజువు చేస్తున్నారు భాగ్యనగరానికి చెందిన మిద్దె సాగుదారు. అందరూ అనుకునేట్టు మిద్దె సాగు ఖర్చుతో కూడుకుంది కాదని, ప్రతి వ్యర్థాన్ని అర్థవంతంగా వినియోగించుకునే ఓ సాధనమని అంటున్నారాయన. 7 వయసులోనూ ఓవైపు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు ప్రకృతితో పయనిస్తూ పర్యావరణానికి మేలు చేస్తున్నారు. మరి తక్కువ ఖర్చు, అతి తక్కువ నీటి వినియోగంతో మిద్దె సాగు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న నాగోల్కు చెందిన ముద్దసాని సత్యనారాయణ రెడ్డి గారి మిద్దె సాగు విశేషాలతో సిద్ధమైంది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. ఇంకెందుకు ఆలస్యం, ఆ మిద్దె తోటను చూసిద్దాం పదండి. వృత్తి న్యాయవాది, ప్రవృత్తి సామాజిక కార్యకర్త. గత 40 ఏళ్లుగా వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు నాగోల్లోని విజయ గార్డెన్ కాలనీకి చెందిన ముద్దసాని సత్యనారాయణ రెడ్డి. ఈ క్రమంలో పెరుగుతున్న పర్యావరణ కాలుష్యంతో పాటు ఆహారం రసాయనాలతో కలుషితమవుతున్న విషయాన్ని గమనించారు. తన వంతు బాధ్యతగా ఏదైనా చెయ్యాలి అనుకున్నారు. అనుకున్నదే తడువుగా తన ఇంటి నుంచే మిద్దె తోటల విప్లవాన్ని 20 ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. రసాయన రహిత ఆహారాన్ని తన మిద్దెవనం ద్వారా సమకూర్చుకుంటున్నారు. వయసు 7 దాటినా ప్రతిరోజు మిద్దె తోటల పనులు చేసుకుంటూ ఎంతో ఆరోగ్యకరమైన, ఆహ్లాదభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు. నగరవాసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నమస్కారం అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షక మహాశయులకు వందనాలు. నా పేరు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి. నేను వృత్తిరీత్యా అడ్వకేట్ని, ప్రవృత్తిరీత్యా మాత్రం సామాజిక కార్యకర్తను. గత 40 సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ జీవనం కొనసాగించే క్రమంలో గత 20 సంవత్సరాలుగా హైదరాబాదులో విజయ గార్డెన్ కాలనీలో నాగోల్లో ఉండడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సామాజిక కార్యకర్తగా పనిచేసే క్రమంలో వ్యక్తికి ఎప్పుడు తనకు తాను శారీరక శ్రమ లేదు అనే ఒక అపవాదు ఆధునిక సమాజంలో ఎక్కువగా వస్తూ ఉంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్సర్సైజెస్ లేవు అనే కార్యక్రమంలో తనకు తానుగా తన ఇంటిలోనే ఒక మిద్దె తోటను ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అని నాకు 25 సంవత్సరాల క్రితమే ఆలోచన రావడంతో నేను ముందు వరంగల్లో ఉన్నప్పుడు నా ఇంటి వెనక పెరటి తోటను 300 గజాలలో 15 సంవత్సరాలు చేసుకున్నాను. అదే క్రమంలో మళ్ళీ హైదరాబాద్లో వచ్చిన తర్వాత స్థలభావం చేత ఇక్కడ మిద్దె మీద నాకున్న 125 గజాలలో నేను మిద్దె తోటను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మిద్దె తోటను ఏర్పాటు చేసేటప్పుడు కూడా నేను చాలా తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంట్లో ఉన్న ప్రతి వేస్ట్ వస్తువును వాడుకోవడం జరిగింది. ఆఖరికి కారు టైర్లు, ప్లాస్టిక్ టబ్బులు, పెయింట్ బకెట్లు ఏది వదలకుండా చేసుకున్నాను. దాంతోపాటు ముఖ్యంగా శారీరక శ్రమకు నా ఇంటిపైనే నాకు రోజో గంట సేపు శ్రమ చేసుకునే అవకాశం కలుగుతూ ఉన్నది. దీనివల్ల ముఖ్యంగా ప్రతి వ్యక్తి యాక్టివ్గా ఉంటాడు. దీని కొరకు ఏ జిమ్ముకో వెళ్ళాల్సిన పని లేదు, మనం ఏ రోడ్డు మీద వాకింగ్లో తిరగాల్సిన అవసరం లేదు. రెండవది, రసాయనిక పూరితమైన కూరగాయలు, పండ్లు, పువ్వులు తెచ్చుకొని తినడం ద్వారా అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయన్నది కూడా ఆధునిక వాదన. దాని నుంచి కూడా ఈ ఆర్గానిక్ తోటి సేంద్రియపు పద్ధతులలో ఈ కూరగాయ మొక్కలు పెంచుకుంటే ఏ కుటుంబానికి అవసరమైన పండ్లు, కూరగాయ మొక్కలు వాళ్ళు చేసుకోగలిగినట్టయితే స్వచ్ఛమైన తిండి తినే అవకాశం ఉంటుంది. భోజనంలో కలుషితం ఉండకుండా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి రూఫ్ గార్డెన్ వాళ్ళు కూడా చిన్నగా 10 రకాల ఆకుకూరలు, 10 రకాల కూరగాయలు, 10 రకాల పండ్ల మొక్కలు, తీగ జాతివి కానీ, బుష్ తరహా కుండి జాతివి కానీ మనం పెంచుకున్నట్టయితే
ఒక కుటుంబానికి తప్పకుండా సరిపోయిన కూరగాయ మొక్కలు వస్తాయి. నాకు ఇప్పుడు నేను గత 10 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో కూరగాయల మార్కెట్కి ఎన్నడూ వెళ్ళిన అనుభవం ఏం లేదు. ఇప్పుడు ఏ కూరగాయ ఏ రేట్ అమ్ముతున్నారో కూడా నాకు తెలియదు. పోతే ఎప్పుడైనా తెచ్చుకోవడానికి ప్రయత్నం అవసరం పడ్డ నాడు తెచ్చుకున్నా కూడా ఆ రుచికి ఆ కలుషితానికి అసలు ఇంట్లో వాళ్ళు ఎవరు నచ్చరు. ఆ పరిస్థితి ఏర్పడైంది. ఇంకెవరింటికైనా భోజనానికి వెళ్తే కూడా ఆ కెమికల్ ఫర్టిలైజర్ తోటి పండిన కూరగాయలు తినడానికి ఇష్టమే పడతలేవు. ఆ పరిస్థితి వచ్చింది. సో ప్రతి వ్యక్తి అందరూ కూడా వీలైనంత వరకు చిన్నగా కూరగాయ మొక్కలు పెంచుకుంటే, పండ్ల మొక్కలు పెంచుకున్నట్టయితే వాళ్ళ ఇంట్లోకి అవసరాలకి తప్పకుండా ఉపయోగపడతాయి. ఇప్పుడు సుమారుగా ఇక్కడ మాకు 20 రకాల కూరగాయలు, 10 రకాల ఆకుకూరలు పెంచుకున్నాం. అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి నేను HMTV ద్వారా అందరికీ మనవి చేసేది ఏంటంటే, వీలైనంత మంది ప్రకృతిని ప్రేమించండి, కూరగాయ మొక్కల్ని పెంచుకోండి. చాలా సింపుల్గా పద్ధతిలో పెంచుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు, తక్కువ సమయంలో దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో పచ్చి వేస్ట్ ఏదైతే కిచెన్ వేస్ట్ అంటామో, ఉల్లిపాయ పొట్లు, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు లాంటితోటి కంపోస్ట్ తయారవుతుందండి. వర్మీ కంపోస్ట్ చేసుకోవచ్చు, న్యాచురల్ కంపోస్ట్ చేయవచ్చు. అదే ఎరువు మళ్ళీ 4 పిరికిళ్ళు చెత్త మొక్కకిస్తే మళ్ళీ మనకి అది పండునిస్తూనే ఉంటుంది. ఈ రకంగా దానిలోనే అల్లం, ఎల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కుంకుడుకాయ రసాలతోటే మనం ఏదైనా చిన్న చిన్న చీడపీడలు వచ్చినప్పుడు కూడా కొట్టుకున్నట్టయితే వాటి నుంచి కూడా నివారణ పొందడానికి వీలవుతుంది. 4-3 పక్షులకు కూడా నివాసాలు ఏర్పడిస్తే ఏదైనా బ్యాక్టీరియా లాంటిది, పచ్చపురుగు లాంటివి, తిమ్మెపురుగు లాంటివి వస్తే ఆ పిచ్చుకలు, ఆ పావురాలు, ఆ గువ్వలు, ఆ పిట్టలు అన్నీ కూడా తోటను కాపాడుతూనే ఉంటాయి. అది మానసిక ఆనందం, శారీరక సౌశిష్టంతో పాటు ఇది సామాజికంగా కూడా మంచి గాలి. ఏ మొక్కైనా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ప్రతి మిద్దె తోట మీద మొక్కలు ఉంటే ఆక్సిజన్ ఉత్పత్తి అయినట్టయితే ఏ ఇంటికి అవసరమైన గాలి ఆ ఇంట్లోనే దొరుకుతుంది. కాబట్టి ఈ రకంగా కూడా మనం అందరికీ, సమాజానికి, నేల తల్లికి, ప్రకృతికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా, ఎక్కువగా సమయం లేదు అనుకోకుండా చేయవచ్చు. ప్రతి వాళ్ళు కొంచెంగా 20 కుండీలతో మొదలు పెట్టండి. ఆ ఆనందం పొందిన తర్వాత ఇంకో 20 కుండీలు తర్వాత చేసుకోవచ్చు. చాలా రకాల కుండీలు మార్కెట్లో ఉన్నాయి. మన ఇంట్లో ఏ వస్తువు పనికి రాకుండా ఉందో అవన్నీ కుప్పేసుకుంటే మనకు అదే సరిపోతుందండి. 125 గజాల మిద్దె తోటలో 20 రకాల కూరగాయలు, 10 రకాల ఆకుకూరలతో పాటు పండ్ల మొక్కలు పెంచుతున్నారు. వంటింటి వ్యర్థాలనే కంపోస్టుగా మార్చుకొని మొక్కలకు పోషకాలందిస్తున్నారు. సేంద్రియ ఆహార ఉత్పత్తులను పొందుతున్నారు. గత 10 ఏళ్లుగా కూరగాయల కోసం మార్కెట్కు వెళ్లిన సందర్భమే లేదంటున్నారు. అంతేకాదు మానసిక ఆనందానికి, శారీరక వ్యాయామానికి, పర్యావరణ పరిరక్షణకు మిద్దె తోటలు ఎంతగానో ఉపకరిస్తాయని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నారు. మిద్దె పంటల సాగు కూడా ఓ రకమైన సామాజిక సేవే అంటున్నారు ఈయన. మనం ఏమనుకుంటామంటే మిద్దె తోట పెట్టాలంగానే ఏదో పెద్ద ఖర్చుతో కూడుకున్నది అని భయపడుతూ ఉంటారు. మనకెంత కూరగాయలు పడతాయో లేదో తెలియదు, అవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కొస్తే ఖర్చుతో కూడుకున్నది, తర్వాత మళ్ళీ వేస్ట్ అయిపోతే ఇన్వెస్ట్మెంట్ పోతుంది, పెట్టుబడి పోతుంది అని అనుకుంటారు. దీనికి నా సలహా ఏమిటంటే, మన ఇంట్లో ఒక్కసారి అబ్జర్వ్ చేసి ప్రతి రూమ్లో, ప్రతి దగ్గర ఏదేది వేస్ట్ ఉందో అన్నదే అవన్నీ పోగేసుకున్నట్టయితే మీకు చాలా వస్తువులు మీ ఇంట్లోనే దొరుకుతాయండి. ఇప్పుడు ముఖ్యంగా నా కాడికి వస్తే నేను చూడండి, నా కారు తీసేసిన టైర్లను పోనివ్వలేదు. మా పిల్లలు అమెరికా నుంచి తెచ్చి పాడేసిన సూట్ కేసులను వదిలిపెట్టలేదు. చిన్న చిన్న ఐస్ క్రీములు అమ్ముకునే వాళ్ళ థర్మోకోల్ బాక్సులను వదిలిపెట్టలేదు. ఏదో చెక్క పెట్టెలు ఉంటే ఆ చెక్క పెట్టెలను పోనివ్వలేదు. ఇంటికి పెయింట్ వేసుకున్నప్పుడు వెళ్ళిన పెయింట్ బకెట్లను పోనిచ్చలేదు. ఆ చిన్న చిన్న చీచి పారేసి రోడ్ల మీద అమ్ముతుంటారు. త్రో అవే ప్రైస్కి 50-60 రూపాయలు పగిలిపోయిన టబ్బులు, ఇలాంటి వాటిని కూడా కొనుక్కొచ్చి పెట్టుకోవడం జరిగింది. అలాగనే మనం కూలర్స్ తీసి పారేస్తామంటే రోడ్డు మీద కూడా చాలా పారేస్తారు. అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో నేను పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా కూడా మీకు ఈ మధ్యలో ప్రైమ్ మినిస్టర్ గారు స్లోగన్ ఇచ్చారు, రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్.
ఇప్పుడు రెడ్యూస్ అంటే ఏ వస్తువునైనా మనం తక్కువగా వాడుకోవడం ప్రయత్నం చేయాలి. అలా చేయలేని పరిస్థితులలో వాడిన వస్తువును రీయూజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. రీయూజ్ చేయలేని పరిస్థితుల్లో దాన్ని రీసైకిల్ కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా అది ఒక్క వస్తువులనే కాదు, నీళ్ళను కూడా మేము ఏం చేస్తామంటే ఏదో నీళ్ళు, బట్టలు పిండిన నీళ్ళు, కోళ్ళు గిన్నెలు కడిగిన నీళ్ళను కూడా వేస్ట్ పోనీయకుండా మళ్ళీ వాటిని చెట్టు మొక్కలకి వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగనే ప్రతి పారేయదగిన వస్తువును ఒకసారి ఆలోచించాలి, ఇది పారేయాలా, పనికొస్తుందా అనుకుంటే మనకు అందులో ఉపయోగం కడుతుంది. కేవలం గుప్పెడు మట్టి, గుప్పెడు ఎరువు, గ్లాసు నీళ్ళతోటి ఒక మొక్క పెరుగుతుంది అండి. దానికి పెద్దగా మనం ఏమీ చేయాల్సిన పని లేదు. కాబట్టి మనందరూ కూడా ఏ వస్తువు పారేయాల్సింది లేకుండా, పారేయడంతో ఒక దౌర్భాగ్యం ఏమిటంటే రోడ్లన్నీ కలుషితమైపోతున్నాయి, పెంట కుప్పలు నిండిపోతూ ఉన్నాయి. తీసుకుపోయడం, డంపింగ్ యార్డ్లలో పారేయడం, అదంతా దాన్ని గాలబెట్టేప్పుడు పొగ, దుమ్ము. అందుకొరకు రీయూజ్ చేయగలిగిన దాన్ని రీయూజ్ చేయడం, వీలైనంత వరకు రెడ్యూస్ చేయడం, అవసరం అనుకుంటే రీసైకిల్ చేయడం, ఇలాంటివన్నీ కూడా. చాలా మంది మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకుంది అన్న అపోహలో ఉంటారు. కానీ మన ఇంట్లో ప్రతి గదిలో వృధాగా పడి ఉన్న వస్తువులతో పెద్దగా ఖర్చు లేని సేద్యం చేయొచ్చు అంటున్నారు. ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటి పంటల పెంపకానికి కావేవి అనర్హమని అంటున్నారు ఈ మిద్దె సాగుదారు. అందుకు నిదర్శనం ఈయన మిద్దె తోట అని చెప్పక తప్పదు. పాడైన టైర్లు, పగిలిన కుండలు, నీళ్ల డ్రమ్ములు, సూట్ కేసులు, థర్మోకోల్ బాక్సులు, పెయింట్ బాక్సులు, చెక్క పెట్టెలు, కూలర్ బాక్సులు, ఇలా వృధాగా ఏ వస్తువు కనిపించినా అందులో మొక్కకు జీవం పోస్తుంటారు సత్యనారాయణ. ఈ రకంగా అతి తక్కువ ఖర్చుతో మిద్దె పంటలు పండించుకోవచ్చని చెబుతున్నారు. ఈ మిద్దె తోటలో ఇప్పుడు ఈ కూలర్ టబ్బులు అండి, కోసిన ఈ పాత పారేసిన కూలర్ టబ్బులు, దీనిలలో ఇప్పుడు చిక్కుడు చెట్లు మొక్కలు పెట్టి, కారు టైర్లో కూడా ఈ చిక్కుడు చెట్లు, ఈ థర్మోకోల్ ప్లాంట్లో ఇది తెల్ల జిల్లేడు మొక్క అండి, థర్మోకోల్ ప్లాంట్లో పెట్టుకున్నాం. అలాగనే ఇది టైరు, చిక్కుడు మొక్కలు, ఇది బెండ మొక్క, ఇప్పుడు ఈ వెంక మొక్కలు, ఇవి కూడా పాత టైర్ అండి. ఇది ఐస్ క్రీములు అమ్ముకునేటోళ్ళు, కోల్డ్ డ్రింక్స్లు అమ్ముకునే థర్మోకోల్ బాక్సులలో సోరకాయ చెట్టు, ఇది చిక్కుడు మొక్క, ఇది థర్మోకోల్ బాక్స్ అండి. దీనిలో దోస మొక్క, ఇది పాత పలిగిపోయిన టబ్బులు అండి. దీనిలో ఓమ ఆకు అంటారు, ఓమ మొక్క, పెయింట్ బకెట్లు, టైర్లు, ఇవి ట్రాష్ బాక్స్, చెత్తబుట్ట, పాడైపోయిన చెత్తబుట్ట, పగిలిపోయిన టబ్బు ముక్కలు, చెక్క అట్టపెట్టె, ఇంట్లో ఏదో సామాన్ తెచ్చినప్పుడు వచ్చిన చెక్క పెట్టే, థర్మోకోల్ బాక్సు, బచ్చలి కూర, టైర్లు అండి, కారు టైర్లు. ఇది ఇంట్లో తీసి పారేసిన సందగండి. ఆ ఇనుపది ఏదో ఉండే చాలా కాలం నుంచి ఉంటే అది అవుట్డేటెడ్ అయిపోతే దాన్ని తీసుకున్నాం. అలాగనే అవన్నీ మా పిల్లలు అమెరికా నుంచి తెచ్చుకునే సూట్ కేసులు అండి. ఆ సూట్ కేసులు వాడి తర్వాత వాడకుండా అయిపోయినాయని పాడేసిపోతే ఆ సూట్ కేసుల వల్ల గత 4 ఏళ్ళ నుంచి ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇవి మా క్లినిక్లో ఉండే వాష్ బేషన్ స్టాండ్స్ అండి. ఆ స్టాండ్స్ కూడా అక్కడ పనికి రాకుండా అయిపోతే తీసుకొచ్చి తోట కింద పెట్టుకున్నాం. అలాగనే ఎక్కడ దొరికిన థర్మోకోల్, చిన్న చిన్న అవసరాలకు తెచ్చుకున్న థర్మోకోల్స్, ఈ కూలరీ కింది భాగాలు పెద్ద మొక్కలకు పెట్టాం, అడుగు పై భాగాలు పల్చగా ఉన్నాయి కాబట్టి దీనికి స్టాండ్, పిల్లర్స్ మీద పెట్టుకోవడానికి పెట్టుకున్నాం. ఈ టబ్స్ అన్ని జిప్సం తెచ్చుకొని, ఆ జిప్సం ఖాళీ అయిన తర్వాత ఆ టబ్బులు ఖాళీగా ఉంటే ఆ టబ్బులు వాడుకుంటున్నాం. ఈ స్టాండ్స్ అన్నీ మెడికల్గా క్లినిక్లో పెట్టే స్టాండ్స్ ఉండే మా దగ్గర, అవుట్డేటెడ్ అయిపోతే అవి వాడుకున్నాం. ఇవన్నీ కూర్చుండి కాసే చిక్కుడు అండి, ఈ బొప్పాయి చెట్లు అండి, ఇది గోంగూర మొక్క, వంగ మొక్క, ఇది నిమ్మ మొక్క అండి, ఇది మునిగ చెట్టు అండి. ఈ టబ్బు కూడా పగిలిపోయింది, అడుగున తక్కువ ధరకి ఇస్తే 100 రూపాయలకు 50 రూపాయలకు ఇస్తే పగిలిపోయింది, తీసుకొచ్చి దీనికి పెట్టాం. ఈ పాత సూట్ కేసులు మిగిలినవి ఉంటే అన్ని ఆకుకూరలు పెట్టుకోవడానికి వాడుకున్నాం. ఇవన్నీ టమాటో మొక్కలండి, ఇవన్నీ పెయింట్ బకెట్స్, ఇంట్లో పెయింట్ వేసేటప్పుడు అవసరమైతే అవి వాడుకున్నాం. ఇది మంచినీళ్ళ రంజన్లు వాడామండి ఎండాకాలంలో. ఆ రంజన్లు అయిపోతే ఆ రంజన్లనే మీద తీసేసి పెట్టుకున్నామండి. మనం వాడుకోదలుచుకున్నట్టయితే, శ్రద్ధ ఉంటే ఏదైనా పనికి వస్తుందండి. మనం ఉపయోగించవచ్చు. గుప్పడి మట్టితోటి ఇంత ఎరువు వేసుకుంటే, ఇది సిలోన్ బచ్చలి అండి, ఇదేమో
చెన్నంగి మొక్క అండి. దీని ఆకు గోంగూర చట్నీ లాగానే ఆకును కూడా గోంగూర చట్నీ చేసుకుంటారు. చాలా పోషక విలువలు ఉన్నాయి. ఐరన్ అయితే చాలా పుష్కలం. ముఖ్యంగా స్త్రీలకు, బాలింతలకు ఈ ఆకును ఎప్పటికీ వారానికి ఒక్కరోజు కనుక తిన్నట్టయితే ఆరోగ్యంగా ఉంటుందంటారు. ఇది బెండ మొక్కలండి. ఇది కాపు అడి సమ్మర్ అంతా కాసినాయి, ఇప్పుడు మళ్ళీ చివరి దశలోకి వచ్చినాయి. మళ్ళీ కొత్త మొక్కలు వేసినాం. ఇవన్నీ థర్మోకోల్ బాక్సెస్ అండి. చాలా బయట వారేస్తారు మెడికల్ షాపులలో, కెమిస్టుల దగ్గర. అవన్నీ తీసుకొచ్చి మిరప మొక్కలు, ఇవి సమ్మర్లో కాసిన మిరప చెట్లు అండి. ఇవి దాదాపు జనవరి నుంచి కాసి ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేవరకు మనకి ఇవి కాతనిస్తున్నాయి. ఈ బొప్పాయి మొక్కలు కూడా ఎందుకు వేసామంటే బొప్పాయి తోట కాయలు కూడా పెంచాలి అని. అది నిమ్మ మొక్క అండి. ఆ నిమ్మ మొక్క మొన్నే సంవత్సరం క్రితం పెట్టిన, ఇప్పటివరకు ఇంకా పెరుగుతూ ఉంది. ఈ బొప్పాయి కాయలు ఇది ఈ సంవత్సరం మొన్న నెల రోజుల క్రితం పోసిన వంకాయ నారు, ఇది మిరప నారు, ఇది టమాటో మొక్కలండి, మిరప మొక్కలు. ఇది ఇక్కడ కంపోస్ట్ అండి. ఈ కంపోస్ట్ కూడా మన ఇక్కడనే కిచెన్ వేస్ట్ తోటి తయారైన దాన్ని తీసుకొచ్చి ఇలా మట్టి కిచెన్ వేస్ట్ వేసుకుంటూ వస్తే ఇది నిండిందండి. దీన్నే ఇప్పుడు మళ్ళీ మేము మొక్కలకి వాడుకుంటాం. ఇదైతే పాత డిష్ ఇది అండి. దీన్ని కూడా మూత కింద వాడేసుకుంటున్నాం. వాడుకోవడానికి నాకైతే ఏది పారేయాల్సిన అవసరం కనపడదు. ప్రతిదీ వాడుతూనే ఉంటాను. ముఖ్యంగా మనకు ఓపిక ఉండాలే కానీ ఇవి టమాటా మొక్క అండి, ఈ మిరప మొక్కలు, ఇది బెండ మొక్క కొత్తగా వేసినాయి. ఇప్పుడే వస్తూ ఉన్నాయి. ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే కాతకు వస్తాయి. ఇవన్నీ కొత్త వంగ మొక్కలండి. ఇవన్నీ పాత వంగ మొక్కలు. ఇవి జనవరి నుంచి కాసినాయండి సమ్మర్ అంతా. ఇప్పుడు మళ్ళీ కొత్త వంగ మొక్కలు వేసినాం. ఇవి కూడా ఇప్పుడు కాతకు వస్తున్నాయి. ఇవి పాత మిరప మొక్కలు, ఇవి కొత్త టమాటో మొక్కలు. ఇవన్నీ పెయింట్ బాక్సులలో పెట్టుకున్నాం. ఇది తమలపాకు మొక్క అండి. ఒక తమలపాకు ప్రతిరోజు తిన్నట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్యానికి అని హెల్త్గా చెప్తారు. సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత మొన్న దాన్ని ప్రూనింగ్ చేసిన, ఇప్పుడు కొత్త మొక్క మళ్ళీ పైకి వస్తుందండి. ఇది టమాటో నారు మొన్న 20 రోజుల క్రితం పోసి ఇప్పుడు ఈ మధ్యనే ట్రాన్స్ప్లాంట్ చేసిన. ఇంకా మిగతా మొక్కలు కూడా వేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు జామ మొక్క, మామిడి మొక్కలు. ఇది గోంగూర ఉండే నిన్న మొన్న హార్వెస్ట్ చేశానండి. మొత్తం గోంగూర అంతా కట్ చేసి మా పిల్లలకి రాత్రి ఇచ్చిన. ఫ్లవర్స్ కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు లిల్లీ ఫ్లవర్సు, కనకాంబరాలు ఇలాంటివి పెట్టుకున్నాం. ఇది బంతి మొక్కలు పెట్టినామండి. ఈ బంతి మొక్కలు ఇప్పుడు పూలు వస్తాయి. ఈ కొత్త టమాటా మొక్కలన్నీ 3 రోజుల క్రితం ట్రాన్స్ప్లాంట్ చేసినాం. మిద్దె తోటల సాగులో చీడపీడల సమస్య సాధారణం. వాటిని సేంద్రియ పద్ధతుల్లోనే నివారిస్తున్నారు ఈ మిద్దె సాగుదారు. కుంకుడుకాయల రసం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్లను కలుపుకొని అందులో కొంచెం నూనె వేసి మొక్కలపై పిచికారీ చేస్తున్నారు. తద్వారా చీడపీడల సమస్య తీరింది అంటున్నారు. జనరల్గా కూరగాయ మొక్కలు పెంచమంటే ప్రతి వ్యక్తికి వచ్చే సందేహం ఏమిటంటే చీడపీడలు బాగా వస్తాయి, వాటిని ఎట్లా నియంత్రించుకోవాలని జనరల్గా అనుకుంటాం. ఇప్పుడు నేనైతే సుమారుగా తెలిసింది ఏంటంటే ఇది కుంకుడుకాయలు రసం అండి. కుంకుడుకాయలను కొట్టి రాత్రి నానబెట్టాను. ఇవాళ మంచిగా పిసుకుతే రసం వెళ్తుంది. ఈ రసంలో ఇది పచ్చిమిరపకాయలను వెల్లుల్లిపాయలు కొంచెం కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి. ఈ పేస్టు, ఈ కుంకుడుకాయ రసము, దీనిలో కొంచెం నూనె, మామూలుగా వంట నూనె ఒక 2 స్పూన్లు వేసి కనుక కొట్టి ఈ స్ప్రేయర్లో 5 లీటర్ల దానికి ఒక లోడ్ చేసి కొట్టినట్టయితే ఏ చీడపీడలు ఉన్నా, తెల్ల పేనైనా నల్ల పేనైనా మొత్తం చనిపోతుందండి. ఇది కాకుండా ఇంకా అవసరం అనుకుంటే బయట నీమ్ ఆయిల్ అని దొరుకుతుందండి. వేప నూనె అంటారు. ఇది తెచ్చి ఒక 20 ml ఈ 5 లీటర్ల నీళ్ళల్లో డైరెక్ట్గా ఇది కలిపేసి మంచిగా షేక్ చేసి కొట్టేస్తే ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నీమ్ ఆయిల్ వాడుకోవచ్చు. నేనైతే నీమ్ ఆయిల్ వాడను. ఇది తెచ్చి 3 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు 25 ml కూడా వాడలేదు. ఎందుకంటే ఎప్పుడు ఇదే చేసుకుంటాను ఇంట్లో. ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లిపాయ పొట్టు, కొంచెం కుంకుడు రసము, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అవసరం అనుకుంటే కొంచెం డెటాల్ వాటరు, 2 చుక్కలు మంచి నూనె, ఒక 2 చుక్కల కిరసనాయిలు మంచి కలిపేసి చెట్ల మీద మనం కొట్టినట్టయితే అన్ని రకాల చీడపీడలు పోతుంటాయండి. చీడపీడలకి మనం ఎక్కువగా భయపడాల్సిన పని లేదు.
ఈ రూఫ్ గార్డెన్ చేయడం, మిద్దె తోటలు చేయడం ద్వారా వచ్చే ఆనందం ఉన్న చూసారా. వీడికి వస్తే అసలు ఆ మొక్క ఊగుతూ ఉంటే గాలికి అది మనల్ని పలకరిస్తుందా, గుడ్ మార్నింగ్ అంటుందా, గుడ్ ఈవినింగ్ అంటుందా అన్న మొక్క రాగానే పక్షులు వస్తాయండి. అలాగే రోజు నీళ్ళు పెట్టాలి, దాన పోయాలి, అది మీద తిరుగుతుంటే పక్షుల యొక్క కిలాకిలా రావాలు, ఈ యొక్క మొక్కల యొక్క గాలికి కదలికలు చూస్తే మనకే పెద్ద కుటుంబం. ఎదిగిన పిల్లలు మన దగ్గర లేరు, బయట ఎక్కడో దూరంగా ఉన్నారు అనుకునే మనకు ఇవి కూడా ఒక పిల్లల్లాగానే పక్షులు, ఈ మొక్కలు మనకు ఎంత ఆహ్లాదిస్తాయంటే అది చేసి చూస్తే ఆనందం, అది మనం విలువ కట్టలేనిది. దయచేసి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అతి తక్కువ ఖర్చుతో సులువైన పద్ధతుల్లో సేంద్రియ విధానంలో మిద్దె తోటలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు 70 ఏళ్ల సత్యనారాయణ రెడ్డి గారు. ఈయన స్ఫూర్తితో మిద్దె సాగు విస్తీర్ణం మరింతగా పెరుగుతుందని ఆశిద్దాం. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.